ఈరోజు చేయబోయిన వంట గోంగూర రొయ్యలు. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ప్రాన్స్ని ఇలా శుభ్రంగా చేసుకున్నట్లే నీట్గా కడుక్కుందాం. వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. శుభ్రంగా నీట్గా కడుక్కుందాం అన్నమాట. లాస్ట్ వీడియోలో మా బావ నా కోసం చింతపిల్లి చేపల పులుసు ఉండాడు బాగా. ఈరోజు మా బావ కోసం అదిరిపోయేలా రొయ్యలు వండేసి చూపిస్తా. చూడండి, విత్ గోంగూర కూడా. ఓకే, రొయ్యలు గోంగూర ఈరోజు డిఫరెంట్గా బామ్మద్ది దావత్ పెడతానని పిలిచాడు. ఈరోజు దావత్కి ఆయిల్ కొద్దిగా మరగబెట్టుకున్నాం కదా, మరగబెట్టుకున్న ఆయిల్లో రొయ్యలు వేసుకోవాలి. బాగా రెడీ అవుతుంది కూర. అలాగే బామ్మద్ది, అక్క చెప్పింది మరి ఉండద్దని. ఇవాళ కడుపు నిండుగా భోజనం చేసి వెళ్తాను బామ్మద్ది ఇంటికి. చిటికెడు పసుపు, నీ శ్వాసలు రాకుండా. పది నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇవి సైడ్కి తీసుకోవాలి. బాబా ఇప్పుడు తినీకే మళ్ళీ ఉడుతున్నా, అప్పుడు తిందు. అలా చూస్తున్నా వాటి కోసం. ఇవాళ నీ పనితనం ఎంత ఉందో చూసి ఆనందించి పుష్టిగా ఫుడ్ కూడా ఆనందించాలి, తినాలి. పర్లేదు బాబా, మీ చెల్లి కొంచెం బాగానే వండుతాను. అదే ఎంత రోస్ట్గా వేగాయి. మా బావ కోసమే మొన్న చేపల పులుసు బాగా వండాడు. ఈరోజు నేను ఆ క్రెడిట్ నేను కొడతా ఇది పెట్టి. వండే విషయాలు ఇంకా తగ్గేదేలే, తెలుసు కదా మీకు. ముందుగా ఆడించుకున్న ఉల్లిపాయల పేస్ట్, గ్రీన్ మిర్చి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా వేగిన తర్వాత టమాటో, ధనియాల పొడి కొద్దిగా, జీలకర్ర పొడి, గరం మసాలా, కలుపురా కోటే. మహేష్ బాబు కారం, అదేనండి గుంటూరు కారం. ముందుగా వేగించి ఉంచుకున్నాం కదా ఫ్రాన్స్, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. టాటా సాల్ట్ మనకు వద్దు, గొల్లుప్పే ముద్దు. చూసారు కదా, మనకు కావాల్సినట్టుగా వేగింది. అందులో కొంచెం గోంగూర మిక్స్ చేసుకుందాం. అప్పుడు గోంగూర రొయ్యలు స్పైసీగా ఉంటుంది. బాగా ఆల్రెడీ తింటే.
బా నీ కూర రెడీ. ఓకే బామ్మర్ది. కొత్తిమీర వేసి దించేస్తాను. అయ్యి బా కూర్చొని తనే తిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను బా. తినే నీ చేతితో వంట ఇంతవరకు మీ ఎక్క వంటతో తిన్నాను. ఇప్పుడు నీ చేతితో వంట ఇవాళ టేస్ట్ చేస్తాను బామ్మర్ది. చక్కగా మించి వండుతాను, చూస్తావు కదా నువ్వు. ఓకే చూస్తాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా బామ్మర్ది డిఫరెంట్గా నాకు కొంచెం రొయ్యల గోంగూర కర్రీ చేశాడు. చాలా చూడడానికే చాలా వచ్చింది, బాగుంది. బావ ఇప్పుడు ఆహా బావా బావా మజాక్ అనాలి. చూసారు కదా ప్రాన్స్ కర్రీ, మా బావ కోసం చేశాను. ఎలా ఉందో మా బావని అడగండి, రివ్యూ ఇస్తాడు. నా బామ్మర్ది ఎంత అద్భుతం చేస్తాడని ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు. చాలా 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 వెరైటీకి డిఫరెంట్గా మా బామ్మర్ది ఈరోజు చేశాడు. ఈ విధంగా మీ ఇంట్లో కూడా చాలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్గా, చాలా మసాలా తక్కువగా, స్పైసీ తక్కువగా, చాలా క్వాలిటీగా ఈరోజు చాలా నీట్గా చేసి మా బామ్మర్ది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానిని. తెలుగు ఫుడ్ ఇన్సైడర్కి సబ్స్క్రైబ్గా నేనున్నా. చాలా 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 బాగా చేశారు. టేస్టీ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. బెల్ ముఖ్యం బిగులు. గోంగూర రొయ్యలు చూసారు కదా ఈరోజు. చాలా బాగుంది. స్పైసీగా అంత మరీ ఎక్కువ లేదు. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.